అమ్మ అనే దేవాలయము పాత పురాతనమైనది. ఇది శ్రీకృష్ణదేవరాయ కాలంలో నిర్మించబడింది. అయితే ఆ కాలంలో నిర్మాణము రాళ్లతో ఎత్తు లేకుండా నిర్మాణం చేసినారు. చాలా బాగుండింది. అయితే కారటము, నీళ్ళన్నీ ఉండటము, దాని మీద మట్టితో స్లాబ్ సోట మట్టి వేసి ఊరికనే గారేసిన తడుస్తూ ఉంటే ఊర్లో పెద్దలందరూ కలిసి ఊర్లో దేవాలయమే లేదనే ఉద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చి గవర్నమెంట్ 80%, పబ్లిక్ 20%, 21 లక్ష ప్రజలందరూ కలిసి 21 లక్ష కట్టారు. గవర్నమెంట్ 84 లక్షలు ఇచ్చింది. 1,05,00,000తో కొత్త దేవాలయము నిర్మాణము, పునర్నిర్మాణం, కొత్త దేవాలయం పునర్నిర్మాణము చేసినాము. అయితే ఇక్కడ విగ్రహాలను కానీ కొన్ని పరిసర ఉండే విషయాల్లో కొంత కొట్టడము, పూడికలు తీయటము అవి జరిగిన దానివల్ల ఇది అనిష్టంగా ఉందనే ఉద్దేశంతో పబ్లిక్ అభిప్రాయంతో నిర్మాణము చేసినాము. ఈరోజు ఈ కార్యక్రమము 3 రోజులు 22, 23, 24 జరిగింది. దీనికి ప్రజా నాయకులు మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారు 22వ తేదీ వచ్చారు. ఇంకా ఆ రోజు నుంచి పూజలు ఓపెనింగ్ అయితే జరిగింది. నిర్మాణం కార్యక్రమం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు 24వ తేదీ చేశాము. 24వ తేదీ శ్రీకాంత్ రెడ్డి గారు, మామూలుగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాయలసీమ విద్యా సంస్థ ఆనంద్ రెడ్డి గారు, హరినాథ్ డిగ్రీ కాలేజీ మొత్తం ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం మొత్తం 2 కుమారులు, హరినాథ్ రెడ్డి, చక్రవర్తి గారు, వాళ్ళు దీనికి డొనేటెడ్గా ఫస్ట్ కట్టేటప్పుడు 5 lakhs ఇచ్చారు. ఈరోజు కూడా బాగా సహకరించారు. అందరూ కలిసి ఉత్సాహంగా ప్రజలతో ఏకంగా ఒక 1,000-1,500 మందితో ఈరోజు ఈ ప్రతిష్ట బాగా జరిగింది. దానికి ప్రజలందరూ కూడా ఆనందంగా, ఆప్యాయతగా, ప్రేమగా వచ్చి వాళ్ళ యొక్క టెంకాయలు కొట్టుకోవడం కానీ, వాళ్ళ ప్రసాదాలు కానీ అన్నీ పుచ్చుకొని సంపూర్ణ మద్దతుతో జరిగింది. దేవపట్ల యందు వెలిసినటువంటి పురాతన దేవాలయం, పురాతన కాలంలో బాగా వెలుగులో ఉన్నటువంటిది, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటిది, ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఉన్నటువంటిది. కాలక్రమేణా అనివార్య పరిస్థితుల వలన ఆ దేవాలయం అనేది మరుగున పడిపోయినటువంటిది. అలా మరుగున పడిన పరిస్థితుల్లో కొన్ని అసాంఘిక శక్తులు అనేటువంటిది ఇక్కడ ప్రవేశించడం వలన ప్రజలందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అసాంఘిక శక్తులను నివారించాలంటే దీన్ని ప్రత్యామ్నాయం పునర్నిర్మించాలని కోరుకున్నటువంటి వారు, దానికోసము గ్రామ పెద్దలందరూ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి మనం చేయాలంటే చిన్న దేవాలయం కంటే ఉపయోగం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలా, ఒక మంచి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఉద్దేశం చేత గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి, టీటీడీ వాళ్ళతో అప్రోచ్ అయ్యి, గవర్నమెంట్ ఎండోమెంట్ అప్రోచ్ అయ్యి కాంట్రిబ్యూషన్ 20% అనేది ప్రజలకు కట్టినటువంటి వారు, మిగతా ప్రభుత్వం అనేది 80% డబ్బులు ఇచ్చినటువంటిది. దానితో పాలేపల్లి వెంకటరమణారాయణ ముందుగా నిలబడి ప్రజలందరి యొక్క మద్దతు తీసుకొని ప్రభుత్వ అధికారులతోనూ రాజకీయ నాయకులందరినీ కలుపుకుపోయి ఈ దేవాలయాన్ని నిర్మించడం కోసము సమిష్టిగా కృషి చేసినటువంటి వాడు. దానివల్ల ఈ 3 రోజుల కార్యక్రమం అనేటువంటిది చాలా విజయవంతంగా జరిగింది. మొదటి రోజున ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన మినిస్టర్ అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశాడు. ఆ తర్వాత ప్రతిరోజు గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి దానితో పాటు ప్రజలైనటువంటి సంపూర్ణ మద్దతు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం వల్ల ఈ కార్యక్రమం విజయవంతమైనటువంటిది. ఇక ఈ రోజు నుంచి 41 రోజు వరకు పూజా కార్యక్రమాలు కొనసాగించి 41 రోజుల తర్వాత మండల పూజ అయిపోయిన తర్వాత యథావిధిగా మిగతా కార్యక్రమాలు కొనసాగించబడతాయి. మీ పేరు చెప్పండి. ఎస్ మనోహర్ కుమార్ రెడ్డి, రాయలసీమ హై స్కూల్ కరస్పాండెంట్ దేవపట్ల.